అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అట్లుంటుంది మనతోటి. ఈరోజు హ్యాపీగా అనంతపురం వెళ్ళి రక్షాబంధన్ షాపింగ్ చేద్దాం అనుకుంటే పొద్దున్నే ట్రైన్ మిస్ అయిపోయింది. ఇంకేం చేద్దాం, ఇంట్లో కూర్చొని టమాటో పచ్చడి చేసుకుంటున్నా. ఏదో ఇది చేయాలి కదా. ఈరోజు అయితే 3 కేజీలు టమాటాలు తీసుకొని వచ్చుకున్నా టమాటో పచ్చడి చేయడానికి. అది కూడా నిలువు పచ్చడి, స్టవ్ మీద కాకుండా పొయ్యి మీద చేస్తున్నా. ఏమి పని లేనప్పుడు ఏదో ఒక పని పెట్టుకోవాలి కదా, అందుకనేసి. ఇంకా రక్షాబంధన్ షాపింగ్ అంటే మరి మా తమ్ముడు నాకేం షాపింగ్ చేపియాడు, నేనే షాపింగ్ చేసి రిటర్న్ వానికి ఇచ్చి వానితో ఇప్పించుకోవాలా. ప్రతి అక్క పరిస్థితి ఇదే. తమ్ముడు అక్కకి ఏమి ఇయ్యడు, మళ్ళీ రిటర్న్ అక్కనే తమ్ముళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. పచ్చడి గురించి వస్తే ఇంకా పచ్చడి చాలా టేస్టీగా వచ్చింది. కొంచెం కారం ఎక్కువైంది, ఏం కాలేదు, కొంచెం కారం ఎక్కువ తింటే ఏమవుతుంది చెప్పండి. అందుకనే పచ్చడి అయితే ఆల్మోస్ట్ ఆల్ చాలా బాగానే ఉంది. అది పరిస్థితి. హ్యాపీగా అనంతపూర్కి వెళ్ళి షాపింగ్ చేయాల్సిన దాన్ని ఇంట్లో కూర్చొని పచ్చడి టేస్ట్ చేస్తున్నా. ఏం చేద్దాం, అంతే మరి.